రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మీరు చెప్పండి. అంటే 14 నెలలుగా కూడా అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గడిచిన 10 ఏళ్లలో తెలంగాణను నెంబర్ 1 గా ఉంచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ ఎలా పోస్ట్ పెడతారు, ఏంటి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ అయితే తనకు తానుగా సెల్ఫ్ గోల్ అయితే వేసుకుంది. ప్రజల్లో ఏ రకంగా ఉందనేది ఇప్పటికే స్పష్టమవుతుంది. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి ఇదే నేటికి 420 రోజులైతా ఉంది. ఇప్పటి వరకు ఒక హామీని అయితే అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అయితే అమలయ్యాయి. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. ఈ సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా కాపీ కొట్టి అమలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో సంక్షేమ పథకాలకు కొదవలేదు, ఎక్కడికక్కడ ప్రజల వద్దకు సంక్షేమం వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ హామీలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేశారు. పైగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు, వాటిని అమలు చేయడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో రూరల్ ఏరియాలో ఏ రకంగా ఉందనేది గ్రామ సభల ద్వారా స్పష్టమైంది. ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక తేటతెల్లం అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏ రకంగా ప్రజలు ఉన్నారనేది వాళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియాలో కాంగ్రెస్ అయితే ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి కేసీఆర్ పాలనే బాగుంది, ఫామ్ హౌస్ పాలనే బాగున్నాయి అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఫామ్ హౌస్ పాలన అని వాళ్ళు మాట్లాడినప్పటికీ ఈ పాలనే బాగుంది, కేసీఆర్ పాలనే బాగుంది అనేది ఇప్పటి వరకు 65,000 మంది ఓటింగ్లో పాల్గొంటే అందులో 64% మంది అయితే గత ప్రభుత్వాన్ని పాలన బాగుందని చెప్తున్నటువంటి తీరు సంబంధించి కాంగ్రెస్ అయితే ఈ ఏదికి వచ్చినటువంటి పోలింగ్ ద్వారా వచ్చినటువంటి ఫలితాలను చూసి షాక్ తిన్నదని చెప్పాలి. అటు అసలు సెల్ఫ్ గోల్ పడింది, ఎందుకు పెట్టారనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్లో ఉంది. ప్రజల్లో అయితే క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. గతంలో సునీల్ కొనుగోలు చేసినటువంటి సర్వేలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తీవ్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ సైతం తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యం. ఓవరాల్గా సర్వే ఫలితాలు, సునీల్ కొనుగోలు చేసినటువంటి సర్వే ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానము, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో ఇటు మంత్రులను, ముఖ్యమంత్రిని మందలించారు, క్లాస్ తీసుకున్నారనేది బలంగా ఉంది. ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలి, అమలు చేయడం ద్వారా కొత్త కాంగ్రెస్ వ్యతిరేకతను ఇప్పటికైనా దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ అయితే తీవ్ర భంగపాటు తప్పదన్నటువంటి చర్చ నేపథ్యంలో పథకాల అమలు ఉండాలి. రెండోది పారదర్శకంగా పథకాల అమలుకు సంబంధించిన తీసుకెళ్లాలనేది కాంగ్రెస్కు సంబంధించినటువంటి పెద్దలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగానైతే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ట్వీట్ను ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చేసినటువంటి పాలన బాగుందని చెప్తున్నారు. ఆ రకంగా ఓటింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ట్రెండింగ్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సింధూరా, అయితే ప్రదీప్, కాంగ్రెస్ ఎంత వెటకారం ఆడినా కూడా కేసీఆర్ పక్షానే ప్రజలైతే నిలిచారు. కేసీఆర్ మళ్లీ రావాలని కూడా నినదించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్ మద్దతు లభించింది? ఇప్పటి వరకు 65,300 పైగా ఓట్లు అయితే పడుతున్నాయి. ఇంకా ఓట్ల పర్సెంటేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది, ఓటింగ్ జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 64% వాళ్ళు వ్యంగ్యంగా పెట్టినటువంటి ఫామ్ హౌస్ పాలనకే 64% వచ్చింది. ప్రజాపాలన అని చెప్పినటువంటి నేపథ్యంలో వారికి 36% మాత్రమే వచ్చింది. 2,80,000 వరకు వ్యూస్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. ఓటింగ్ మాత్రం 65,300 పైచిలుక ఓటింగ్ అయితే జరిగినటువంటి పరిస్థితి. ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక క్షేత్రస్థాయిలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది అనేది గ్రామాల్లో జరుగుతూ ఉంది, అటు నగరంలో జరుగుతూ ఉంది. సాఫ్ట్వేర్ అన్ని వర్గాల ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది, వ్యాపారాలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతిదీ ఎక్కడికక్కడ ఎక్కడ నలుగురు జమ అయినప్పటికీ రేవంత్ రెడ్డి పాలనను కేసీఆర్ పాలన అయితే బేరీజు వేస్తూ చర్చించుకుంటున్నారు. రూరల్ ఏరియాలో అయితే పెద్ద ఎత్తున నిరసనలు, రోజు నిత్యం నిరసనలు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇక్కడ అనేక సందర్భాల్లో కూడా నగరంలో కూడా ఆందోళనలు జరుగుతున్నటువంటి తీరు సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఈ సోషల్ మీడియా వేదికగా మరింత ఓటు శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. గత పాలన అయితే వాళ్ళు
ఏదైతే ఓటింగ్ ఎక్కువ శాతం గత పాలనకే పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 64% పోలింగ్ అయితే బీఆర్ఎస్ పాలనకైతే జరిగినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.